హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 9th జూలై డిస్కస్ చేద్దాం. ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ మైండ్స్ అకాడమీలో స్టార్ట్ అయ్యాయి. నెల్లూరు, హైదరాబాద్లో ఆఫ్లైన్ జరుగుతున్నాయి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అండ్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ కోసం కూడా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ స్పెషల్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. మీరు వాటికి కూడా రిజిస్టర్ అవ్వచ్చు. యాప్లో అయితే ఆన్లైన్లో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆఫ్లైన్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. కోఆపరేటివ్స్ కమ్స్ అండర్ విచ్ లిస్ట్ ఆఫ్ 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మీ అందరికీ తెలుసు 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3 రకాల లిస్టులు ఉంటాయి. స్టేట్ లిస్ట్ అని, యూనియన్ లిస్ట్ అని, కాంకరెంట్ లిస్ట్ అని మీ అందరికీ తెలుసు. ఫస్ట్ లిస్ట్ని యూనియన్ లిస్ట్ అంటారు, సెకండ్ లిస్ట్ని స్టేట్ లిస్ట్, థర్డ్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. కేంద్ర లిస్ట్లో కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు. కాంకరెంట్ లిస్ట్లో ఆ అంశాల మీద ఇరువురికి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురికి కూడా చట్టాలు చేసేటువంటి పరిధి ఉన్నటువంటి అంశాలు కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. మరి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 7th షెడ్యూల్లో ఆ లిస్టులు ఉంటాయి, ఓకే. కోఆపరేటివ్స్, సహకార సంఘాలు ఏ లిస్ట్ కిందకి వస్తాయి అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అందులో కాంకరెంట్ లిస్ట్ అని ఇచ్చాడు, బట్ కోఆపరేటివ్స్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్. వెరీ ఇంపార్టెంట్. కోఆపరేటివ్స్ ఈ మధ్య ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. కారణం ఏంటి? కొత్త మినిస్ట్రీని, కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం, కోఆపరేటివ్స్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పి. సో అందువలన వార్తల్లో ఉంది. మరి హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్? హోమ్ మినిస్టర్. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారే కోఆపరేటివ్ మినిస్ట్రీకి కూడా మినిస్టర్గా వ్యవహరిస్తారు. అయితే 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్టేట్ లిస్ట్లో రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ఏవైనా చట్టాలు చేయదలుచుకుంటే కోఆపరేటివ్స్లో రాష్ట్రాలే చేయాల్సి ఉంటుంది. అందువలన కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్స్ అన్నీ రాష్ట్రాలే చేస్తాయి. ఒకవేళ ఎవరైనా కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయదలుచుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టానికి లోబడి, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్కి లోబడి వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీని రన్ చేయాల్సి ఉంటుంది, సహకార సంఘాన్ని నడిపించాల్సి ఉంటుంది. ఇది ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్ యొక్క హెడ్డింగ్ అనమాట. వై ఏ కోఆపరేషన్ మినిస్ట్రీ అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇందాక మనం ఒక స్టేట్లో కోఆపరేటివ్ సొసైటీ పెట్టాలనుకుంటే ఆ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ని బట్టి పోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే మల్టిపుల్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయితే, అంటే ఒక రాష్ట్రం కాకుండా 2-3 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యి 2-3 రాష్ట్రాల్లో ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయదలుచుకుంటే దానికి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. మనం దీని గురించి కూడా మొన్న కోఆపరేటివ్స్ మినిస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం. సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఇది 2002. సో ఈ చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టం ప్రకారం కోఆపరేటివ్ సొసైటీని మల్టిపుల్ స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబబ్లీ దీన్ని కన్సిడర్ చేసి అందులో కాంకరెంట్ లిస్ట్ అని పెట్టారనుకుంటాను, బట్ కోఆపరేషన్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు కోఆపరేటివ్ సొసైటీ లేదా కోఆపరేటివ్ ఎంటిటీ అంటే ఏంటి? కోఆపరేటివ్ సొసైటీ అంటే మనము నిన్న మాట్లాడుకున్నట్లే ఎవరైతే ఒక బిజినెస్ని కానీ లేకపోతే ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ రన్ చేస్తూ ఉంటారో అలాంటి కొంతమంది కలిసి ఇండివిజువల్గా స్వచ్ఛందంగా వచ్చి ఒక దగ్గరికి వచ్చి మనమందరము కలిసి ఈ వ్యాపారాన్ని చేద్దాము. వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ని అందరూ కలిసి దగ్గరికి వచ్చి చేస్తారు. మరి సాధారణంగా బయట కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్ ఏ రకంగా ఉంటాయి? వాళ్ళు కూడా చాలామంది షేర్ హోల్డర్స్ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా వాళ్ళు కూడా అందరూ కలిసే వస్తారు కదా. కోఆపరేటివ్ సొసైటీకి కార్పొరేట్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అంటే, కార్పొరేట్ కంపెనీలో ఓనర్స్ సపరేట్గా ఉంటారు, వర్కర్స్ సపరేట్గా ఉంటారు, మేనేజ్మెంట్ సపరేట్గా ఉంటుంది. బట్
ఇక్కడ మీరు కోఆపరేటివ్ సొసైటీకి వస్తే ఎవరైతే నిజంగా వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆ పనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి చేస్తారు, కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేస్తారు. సో ఇది మేజర్ డిఫరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ కోఆపరేటివ్ సొసైటీలో ఫార్మర్స్కి సంబంధించి ఈ మధ్య అని కాదు, చాలా రోజులుగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది, సంవత్సరాల తరబడి. ఏంటది? ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్. వీటిని ఎఫ్పిఓస్ అని పిలుస్తారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇవి కూడా దాదాపు కోఆపరేటివ్స్ లాగానే పనిచేస్తాయి. వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా కోఆపరేటివ్స్ లాగానే పనిచేస్తాయి, సిమిలర్గా ఉంటాయి కోఆపరేటివ్స్కి. అయితే ఎఫ్పిఓస్ని వాళ్ళు ఒక కంపెనీ లాగా రిజిస్టర్ చేయొచ్చు, కోఆపరేటివ్ సొసైటీ లాగా రిజిస్టర్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక చట్టబద్ధమైన సంస్థలాగా రిజిస్టర్ చేయొచ్చు. బట్ ఎస్పెషల్లీ కోఆపరేటివ్స్ అంటే దే షుడ్ ఓన్లీ బీ రిజిస్టర్డ్ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. ఆ రాష్ట్రానికి చెందినటువంటి సహకార సంఘాల చట్టం కింద మాత్రమే నమోదు చేసుకోవాలి కోఆపరేటివ్ సొసైటీస్. బట్ ఎఫ్పిఓస్కి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి అలాంటి రూల్ ఏమీ లేదనమాట. సో అండ్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ షేర్ చేసుకుంటారు. దీనివల్ల రిస్క్ షేరింగ్ కూడా ఉంటుంది. సపోజ్ ఒకవేళ ఒక ఇండివిజువల్ వ్యాపారి లేదా రైతు మాత్రమే పంట పండించడం వల్ల అతనికి నష్టం ఎక్కువ వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మార్కెట్ లేకపోక, లేదా నేచర్ ప్రకృతి సహకరించకుండా, అతనికి వర్షాలు పడకుండా, ఇలాంటి సందర్భాల్లో అతను నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకోవడం వల్ల అతని నష్టాన్ని కూడా ఇతరులు షేర్ చేసుకుంటారు. ఇది ఇందులో ఉన్నటువంటి బ్యూటీ అనమాట. సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. సో మన దేశానికి కొత్త పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరు అపాయింట్ కాబడ్డారు? వెరీ ఇంపార్టెంట్. ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా. సో మనకు యాక్చువల్గా న్యూ మినిస్టర్స్ వచ్చారు చాలామంది. ఆయన వాటిల్లో కొంతమంది చాలా ఇంపార్టెంట్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం నిన్న డిస్కస్ చేసాం, న్యూ మినిస్టర్స్ అందరినీ డిస్కస్ చేసాం. బట్ ఈరోజు కూడా నేను కొన్ని లిస్ట్ ఇచ్చాను. ఇందులో ఇంపార్టెంట్ వ్యక్తుల్లో జ్యోతిరాదిత్య సింధియా కూడా ఒకరు. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చి ఆ తర్వాత ఇక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వీళ్ళ ఫాదర్ కూడా ఇంతకుముందు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వర్క్ చేశారు. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఈ వ్యక్తి వార్తల్లో నిలిచినందువల్ల ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అవుతుంది ఇతని యొక్క మంత్రిత్వ శాఖ. ఇంకొంతమంది లిస్ట్ చూస్తే ఇంపార్టెంట్ మినిస్టర్స్. హర్దీప్ సింగ్ పూరి, ఈయన ఇంతకుముందు మన భవనాలు, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, భవనాలు, నగర అభివృద్ధి చెందినటువంటి మంత్రిత్వ శాఖలో ఉండేవాళ్ళు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మరి ఇంతకుముందు పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ యొక్క మినిస్టర్గా ఎవరు ఉండేవాళ్ళు? ఇక్కడ బ్రాకెట్లో ధర్మేంద్ర ప్రధాన్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉండేవాళ్ళు. బట్ హర్దీప్ సింగ్ పూరి ఇప్పుడు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్గా ఎంపిక కాబడ్డారు. సో మరి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ శాఖకు మంత్రిగా ఉన్నారు అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్. మరి ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈయన రిజైన్ చేశారు. సో ఈయన ఆరోగ్య కారణాల వల్ల రిజైన్ చేశారని చెప్పారు. సో ఈయనకు ఎటువంటి పదవి ఇప్పుడు ఇవ్వలేదు. పురుషోత్తం రూపాల మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. మనం నిన్న మత్స్యసేతు యాప్కి సంబంధించి మాట్లాడేటప్పుడు పురుషోత్తం రూపాల గారి గురించి మాట్లాడాం. అయితే మత్స్యసేతు యాప్ దాన్ని ఎవరు లాంచ్ చేశారు? అప్పుడు గిరిరాజ్ సింగ్ గారు. ఎందుకు? ఆయన ఇంతకుముందు చేపల పెంపకం, పశువు పెంపకం మరియు పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉండేవారు గిరిరాజ్ సింగ్. అయితే ఇప్పుడు ఎవరున్నారు? పురుషోత్తం రూపాల. అండ్ పీయూష్ గోయల్ గారు, ద ఫేమస్ మినిస్టర్, మనందరికీ తెలుసు. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ శాఖకు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మరి ఇంతకుముందు టెక్స్టైల్స్ మినిస్టర్గా ఎవరున్నారు? స్మృతి ఇరానీ. అండ్ అమిత్ షా గారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్. అమిత్ షా గారి దగ్గర ఉన్నటువంటి ఇంకొక మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో హోమ్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నారు, మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ అశ్విని వైష్ణవ్. నిన్న కూడా ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం. పీయూష్ గోయల్ గారు ఇంతకుముందు నిర్వహించినటువంటి రైల్వేస్ మంత్రిత్వ శాఖను ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు నిర్వహిస్తున్నారు. సో హూ ఈజ్ అశ్విని వైష్ణవ్? మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైట్ నౌ. అండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో ఈయన క్రీడా మంత్రి శాఖగా ఉన్నారు. అంతేకాకుండా సమాచార మరియు ప్రసారాల మంత్రిత్వ శాఖకు కూడా మంత్రిగా ఎవరున్నారు? అనురాగ్ సింగ్ ఠాకూర్. మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, రవిశంకర్ ప్రసాద్ గారు ఇంతకుముందు నిర్వహించినటువంటి మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్కి ఎవరు మంత్రిగా ఉన్నారు? ఇప్పుడు కిరణ్ రిజిజు.
అయితే కిరణ్ రిజిజు ఇంతకుముందు మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, క్రీడాశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఉండేవారు. ఇప్పుడు క్రీడాశాఖ మంత్రి ఎవరు? అనురాగ్ సింగ్ ఠాకూర్. మాన్సుఖ్ మాండవియా. సో మనందరం ఇంతకుముందు మాన్సుఖ్ మాండవియా గారి పేరు ఎక్కడ వింటున్నాం? కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీకి, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకి ఇంతకుముందు ఈయన ఉండేవారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్యాబినెట్ పదవిని ఈయన పొందారు. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హర్షవర్ధన్ గారు నిర్వహించినటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇప్పుడు మన్సుఖ్ మాండవియా. సర్బానంద సోనోవాలా మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. అంతేకాకుండా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ కూడా సర్బానంద సోనోవాల్. ఈయన అస్సాం యొక్క ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఉన్నారు. నిన్న మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను, చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భూపేందర్ యాదవ్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇంతకుముందు ఎవరున్నారు? ప్రకాష్ జావదేకర్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు భూపేందర్ యాదవ్. అండ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా భూపేందర్ యాదవ్ గారే నిర్వహిస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మనం ఎందుకు చూసామంటే మీకు ఒక రివిజన్ లాగా ఉంటుందని మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ మాత్రం లిస్ట్ అవుట్ చేశాను. రీసెంట్లీ వీరభద్ర సింగ్, వెటరన్ కాంగ్రెస్ లీడర్, పాస్డ్ అవే. హీ వాస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? సో నిన్న మనకు విదర్భ సింగ్ అని పడినట్టుంది, టైపో, అది తప్పుగా పడింది, మీరు కరెక్ట్ చేసుకోండి. మనందరము చాలా ఫేమస్ పర్సనాలిటీ అయిన వీరభద్ర సింగ్. ఈయన హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఉండేవారు. చాలా సంవత్సరాలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారు. చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాకుండా ఎంపీగా కూడా ఎన్నోసార్లు ఎంపిక కాబడినటువంటి వ్యక్తి ద వెటరన్ కాంగ్రెస్ లీడర్ వీరభద్ర సింగ్. హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఈ మధ్య ఈయన మరణించారు, అందువల్ల ఈయన వార్తల్లో నిలిచారు. అడ్మిషన్స్ ఇన్ డిజిటల్ యూనివర్సిటీ కేరళ. దేశంలోనే మొట్టమొదటి తొలి డిజిటల్ యూనివర్సిటీగా పేరుగాంచినటువంటి యూనివర్సిటీ ఏది? డిజిటల్ యూనివర్సిటీ కేరళ అని షార్ట్గా పిలుస్తారు, డియూకే అని. లేదా దీని యొక్క కంప్లీట్ నేమ్ ఏంటి? కేరళ యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ సైన్సెస్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. కేరళ యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ సైన్సెస్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. దీన్నే డిజిటల్ యూనివర్సిటీ కేరళ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే తొలి డిజిటల్ యూనివర్సిటీ. ఇందులో ఇప్పుడు ప్రవేశాలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా పిహెచ్డికి సంబంధించినటువంటి 30 ఖాళీలు ఉంటే ఆ ఖాళీలకు దరఖాస్తులను వాళ్ళు ఆహ్వానిస్తే అందులో 500 దరఖాస్తులు వచ్చాయి. సో ఇంతటి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి స్పందన వచ్చింది అని చెప్పి యూనివర్సిటీ వర్గాలు తెలియజేశాయి. సో అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. ఐఐటి ఎంకే. సో ఇంతకుముందు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కేరళగా ఉండేది. వెరీ ఇంపార్టెంట్. ఐఐటి ఎంకేగా ఉండేది. దాన్ని డిజిటల్ యూనివర్సిటీగా ఈ జనవరిలో ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని డిజిటల్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేశారనమాట. సో ఇట్ హెస్ బీన్ అప్గ్రేడెడ్ టు డిజిటల్ యూనివర్సిటీ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కేరళ త్రూ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అందువలన ఇది చాలా ఇంపార్టెంట్. దేశంలో తొలి డిజిటల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇది లొకేషన్ ఎక్కడ? తిరువనంతపురం. అండ్ హూ ఈస్ ద వైస్ ఛాన్సలర్? సాజీ గోపీనాథ్. ప్రస్తుత వైస్ ఛాన్సలర్ సాజీ గోపీనాథ్. ఈ డిజిటల్ యూనివర్సిటీ అడ్మిషన్స్కి ఇంతగా పేరు రావడానికి, స్పందన రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ పాయింట్ మీరు అందరూ ఆలోచించదగిందే. కోవిడ్-19 వల్ల అందరూ ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా వెళ్ళాలంటే కూడా అందరూ భయపడుతున్నారు. కాబట్టి ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవడం అండ్ ఆన్లైన్లోనే కంప్లీట్ చేయొచ్చు డిజిటల్ యూనివర్సిటీ అంటే. సో అదొకటి మెయిన్ కారణం. ఇంకొకటి, వీళ్ళు కొన్ని స్పెషల్ కోర్సెస్ లాంచ్ చేశారు. ముఖ్యంగా డాక్టరల్ ప్రోగ్రామ్స్లో అంటే పిహెచ్డి ప్రోగ్రామ్స్లో స్పెషల్ టాపిక్స్ ఇచ్చారనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎప్పుడు వార్తల్లో ఉంటూ ద ఫ్యూచర్ అని చెప్పుకోబడుతున్నటువంటి టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మీద కూడా వాళ్ళు ఒక పిహెచ్డి డాక్టరల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అండ్ కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్, కంప్యూటేషనల్ ఇమేజింగ్ సిస్టమ్. సో ఇలా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ని వీళ్ళు లాంచ్ చేయడం ద్వారా, కోర్సెస్ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళకు మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట. జాకోబ్ జుమా. సో జాకోబ్ జుమా ఇతను ఏ దేశం యొక్క ఇంతకుముందు మాజీ రాష్ట్రపతిగా లేదా అధ్యక్షుడిగా ఉండేవారు? సౌత్ ఆఫ్రికా. వెరీ ఇంపార్టెంట్. ఈయన వార్తల్లో ఉన్నారు చాలా రోజులుగా. కాబట్టి జాకోబ్ జుమాని డైరెక్ట్గా అడగచ్చు, ఏ దేశానికి మాజీ అధ్యక్షుడిగా, ఇంతకు మునుపు అధ్యక్షుడిగా ఉండేవారు అంటే సౌత్ ఆఫ్రికా. అసలు ఈయన ఎందుకు వార్తల్లో ఉన్నారు అంటే
ఈయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చాలా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి అపోజిషన్ వాళ్ళు చాలా అలిగేషన్స్ ఈయన మీద వేశారు. అంతేకాకుండా చాలా చోట్ల కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులు ఆ దేశం యొక్క కోర్టు స్వీకరించింది. కోర్టు స్వీకరించి విచారణ జరుపుతూ విచారణకు ఈయన హాజరు కమ్మని చెప్పింది. కానీ ఈయన విచారణకు హాజరు అవ్వలేదు. సో కోర్టు విధించినటువంటి కాల పరిమితి లోపల ఈయన విచారణకు హాజరు కాలేదు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, కోర్టు ధిక్కారణ కేసు కింద. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు యొక్క ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోవడాన్ని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కోర్టును తిట్టడం కానీ లేదా కోర్టు ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోవడం కానీ. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద 15 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. సో అందువల్ల ఆయనంతకు ఆయనే లొంగిపోయి ఈ 15 నెలల జైలు శిక్షను ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఎవరైనా జాకోబ్ జుమా. సో జాకోబ్ జుమా హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా and now he has been surrendered by himself to follow the court's order. సో ఆ కోర్ట్స్ ఆర్డర్ ఏంటి? 15 month జైలు. 15 months జైల్ పనిష్మెంట్ అనమాట ఈయనకు. సో వెరీ ఇంపార్టెంట్. యాంటీ గ్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి విచారణకు ఈయన హాజరు కానందున కోర్టు ఈ శిక్ష విధించింది. ఇండియన్ ఆర్మీ నేమ్స్ ఫైరింగ్ రేంజ్ ఆఫ్టర్ విద్యా బాలన్. విద్యా బాలన్ మనందరికీ తెలుసు, బాలీవుడ్ యాక్ట్రెస్. సో ఈమె పేరు మీద మన భారత ఆర్మీ ఒక ఫైరింగ్ రేంజ్కి ఆ పేరు పెట్టింది. సో నేమ్ ఆఫ్టర్ అంటే ఆమె పేరు మీద ఒక ఫైరింగ్ రేంజ్కి ఈమె పేరు పెట్టింది. అసలు ఫైరింగ్ రేంజ్ అంటే ఏంటి? ఫైరింగ్ రేంజ్నే షూటింగ్ రేంజ్ అని, గన్ రేంజ్ అని కూడా పిలుస్తారు. ఫైరింగ్ రేంజ్ అంటే మీరు మూవీస్లో చూసుంటారు, ఆర్మీకి సంబంధించి లేదా పోలీస్ ట్రైనింగ్కి సంబంధించి ఒక లొకేషన్లో ఈ షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి లేదా షూటింగ్ కాంపిటీషన్స్ పెట్టడానికి వాళ్ళకు షూటింగ్కు సంబంధించినటువంటి ఫైర్ ఆర్మ్స్తో ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక వెన్యూను లేదా ఒక లొకేషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ లొకేషన్నే ఫైరింగ్ రేంజ్ అని పిలుస్తారు. సో అలాంటి ఫైరింగ్ రేంజ్కి ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్ అని చెప్పి పేరు పెట్టింది ఇండియన్ ఆర్మీ. సో అది ఎక్కడ ఉంది అన్నటువంటిది ఇంపార్టెంట్. సో అది గుల్మార్గ్లో ఉంది. గుల్మార్గ్ ఎక్కడుంది? బారాముల్లా డిస్ట్రిక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి కానీ ఎప్పుడు ఇది వార్తలో నిలుస్తూనే ఉంటుంది. బార్డర్లో ఉన్నటువంటి బారాముల్లా డిస్ట్రిక్ట్ ఎక్కడిది? జమ్మూ కాశ్మీర్లో బార్డర్లో ఉన్నటువంటి బారాముల్లా డిస్ట్రిక్ట్. అక్కడెక్కడ గుల్మార్గ్లో విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్ ఉంది. సో ఎందుకు వీళ్ళు ఆమె పేరు మీద ఫైరింగ్ రేంజ్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇండియన్ ఆర్మీ? ఆమె సినీ రంగానికి, భారతీయ సినీ రంగానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆమెకు ఆ పేరు పెట్టామని చెప్పి చెప్తున్నారు. EU ఫైన్స్ 4 జర్మన్ కార్ మేకర్స్. EU అంటే యూరోపియన్ యూనియన్, మీ అందరికీ తెలుసు, ఐరోపా సమాఖ్య లేదా యూరోపియన్ యూనియన్ 4 జర్మనీకి సంబంధించినటువంటి కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి 4 కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఫైన్ వేసింది. ఆ ఫైన్ ఎంత? దాదాపు $1 బిలియన్. సో ఇంత ఫైన్ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే, అండ్ ఆ 4 జర్మన్ కార్ మేకర్స్ ఎవరు? Who are the 4 German car makers who were fined by European Union? BMW, Volkswagen, Audi, Porsche. సో ఈ 4కి ఫైన్ వేసింది $1 బిలియన్. ఎందుకు ఫైన్ వేసింది అంటే 5 సంస్థలు, 5 కార్ మేకర్స్, ఈ 4తో పాటు డైమ్లర్, సో ఇది కూడా కలిసి వాళ్ళొక కుమ్మక్కయ్యారు. టెక్నాలజీకి సంబంధించినటువంటి కుమ్మక్కు జరిగింది. ఎలాంటి కుమ్మక్కయ్యారు అంటే, సాధారణంగా యూరోపియన్ యూనియన్ పొల్యూషన్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా కాలుష్యం అవ్వకుండా కాలుష్య నివారణకు సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి. ఈ నియమాలు ఫాలో అవ్వాలి అంటే ఈ ఎగ్జాస్ట్స్ ఉంటాయి కదా, అంటే వెహికల్ ఎగ్జాస్ట్లు, ఈ వెహికల్ నుంచి పొల్యూటెంట్స్ పొగ బయటకు వచ్చేటువంటి ఎగ్జాస్ట్ ఉంటాయి కదా. సో వాటిల్లో ఒక రకమైనటువంటి డిజైన్ చేస్తారు పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి, బయటికి వదిలేటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి. ఈ పొల్యూషన్ లెవెల్ తగ్గించడానికి ఉన్నటువంటి టెక్నాలజీని పూర్తిగా వాడుకోకుండా వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని మనము ఎక్కువ టెక్నాలజీని, ఎక్కువ సాంకేతికతను వాడడం ద్వారా ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. కాబట్టి మనమందరము కూడా ఈ EU రెగ్యులేషన్స్ మేరకే లిమిట్ చేద్దాము, టెక్నాలజీని వాడకుండా ఉన్నటువంటి టెక్నాలజీతోనే ఇప్పుడు EU రెగ్యులేషన్స్ మేరకు మాత్రమే చేద్దాము, అంతకంటే ఎక్కువ పొల్యూషన్ను తగ్గించొద్దు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నాయి. దీన్ని యూరోపియన్ యూనియన్కు రివీల్ చేసింది ఎవరు అంటే డైమ్లర్. సో డైమ్లర్ అనే కార్ మేకర్ వీళ్ళు రివీల్ చేశారు. ఇది కూడా యూరోపియన్ కంట్రీ జర్మనీలో ఉన్నటువంటి కార్ మేకర్. అయితే ఇప్పుడు డైమ్లర్కి ఫైన్ వేయలేదు. ఎందుకు?
విషయాన్ని రివీల్ చేసింది, బయటపెట్టింది కాబట్టి డైమ్లర్కి ఫైన్ వేయలేదు. మిగతా 4 కార్ మేకర్స్కి ఫైన్ వేశారు. సో అలిగేషన్ ఏంటి? దే అగ్రీడ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ఆన్ బోర్డ్ ట్యాంక్స్ కంటైనింగ్ యూరియా సొల్యూషన్ నోన్ యాజ్ యాడ్ బ్లూ. నిజానికి యాడ్ బ్లూ అనేటువంటి ఒక సొల్యూషన్ ఉంటుందన్నమాట. అది యూరియా సొల్యూషన్ అంటున్నారు. ఈ సొల్యూషన్ కలపడం వల్ల పొల్యూషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఈ ట్యాంక్ ఏదైతే ఉంటుందో, ఈ సొల్యూషన్ కలిగినటువంటి ట్యాంక్, దాని సైజును పెంచితే గనక ఇంకా పొల్యూషన్ తగ్గించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ట్యాంక్ యొక్క సైజును సైజును పెంచకుండా ఉన్న సైజే, తక్కువ ఉన్న సైజునే వీళ్ళు అలాగే వాడారనమాట. సో అందువలన ఈ ఆరోపణతో యూరోపియన్ యూనియన్ వీళ్లకు ఫైన్ వేసింది $1 బిలియన్. బిగ్గర్ ట్యాంక్ కనుక వీళ్ళు ఉంచుంటే మోర్ పొల్యూషన్ రిడక్షన్, ఇంకా కాలుష్యం తగ్గేది. సో దీన్నే తెలుగులో, ఇది సాక్షిలోది ఆర్టికల్ అనమాట. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం వివరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉంచాను. సో మనం డిస్కస్ చేసినటువంటి అన్ని పాయింట్స్ ఇందులో కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఈ విషయంలో కుమ్మక్కయ్యి టెక్నాలజీని సరిగా అమలు చేయనందున యూరోపియన్ యూనియన్ వాళ్ళకు జరిమానా విధించడం జరిగింది. ట్విట్టర్ ఇండియా అపాయింట్స్ ఇంటరిమ్ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్. ట్విట్టర్ ఇండియా ఎప్పుడూ వార్తల్లో ఉంది. దేనికోసం ట్విట్టర్ ఇండియా వార్తల్లో ఉంది? ఇండియాకు సంబంధించినటువంటి కొత్త ఐటీ నిబంధనలు, న్యూ ఐటీ రూల్స్. ఈ న్యూ ఐటీ రూల్స్ని ఫాలో అవ్వమని చెప్పి అన్ని సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్కి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సో మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఫిబ్రవరిలో వీళ్ళు ఆర్డర్స్ పాస్ చేసి దాదాపు 3 నెలలు టైం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు చాలామంది ఆర్డర్స్ ఫాలో అవ్వలేదు. అందులో ముఖ్యంగా మిగతా వాళ్ళు ఇప్పటికీ ఎక్కువ టైం ఇచ్చిన తర్వాత కంప్లై అయినప్పటికీ ట్విట్టర్ మాత్రం ఇప్పటికీ కంప్లై అవ్వలేదు. అందువల్ల ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా ట్విట్టర్ మీద చాలా కేసులు పెట్టారు, ట్విట్టర్ మీద రైడ్లు చేశారు. ట్విట్టర్ని పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా వాళ్ళ దగ్గరికి పిలిపించి మందలించింది. ట్విట్టర్ని కోర్టులు కూడా మందలిస్తున్నాయి. ఈ రకంగా రకరకాలుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. కాబట్టి ఈ అపాయింట్మెంట్ అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఎందుకంటే ట్విట్టర్ ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి ఏది అడుగుతారో మనకు తెలియదు కాబట్టి. సో కొత్తగా ఇంటరిమ్ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఎందుకోసం? న్యూ ఐటీ రూల్స్ని, కొత్త ఐటీ నిబంధనలను కంప్లై చేయడం కోసం. సో ఈ న్యూ ఐటీ రూల్స్ ఎప్పటి నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఫిబ్రవరిలో కొత్తగా అమల్లోకి వచ్చిన తర్వాత మే ఎండింగ్ వరకు వీళ్ళకు టైం ఇచ్చారు. అండ్ న్యూ ఐటీ రూల్స్ ఒకసారి చూద్దాం. ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021. సో దీని పేరేంటి? ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021. ఇలాగే అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ రూల్స్ను ఎవరు ఇంప్లిమెంట్ చేశారని కానీ, లేదా ఏ దేశ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందని కానీ ఇలా డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం ఉంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఫిబ్రవరిలో ఈ రూల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ రూల్స్కి సంబంధించి ఎప్పుడు వార్తల్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. మనం ఆ సెక్షన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొన్న మనం మాట్లాడుకున్నాం సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్. సో ట్విట్టర్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ స్టేటస్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది? న్యూ ఐటీ రూల్స్ ఫాలో అవ్వలేదు. న్యూ ఐటీ రూల్స్ ఫాలో అవ్వకపోతే రూల్ నెంబర్ 7 ప్రకారం ఏదైతే వాళ్లకు ప్రొటెక్షన్ లభిస్తుందో, ఎందులోంచి ప్రొటెక్షన్ లభిస్తుంది? ఐటీ యాక్ట్లోని సెక్షన్ 79 ద్వారా ఎవరైనా థర్డ్ పార్టీ పోస్ట్ చేసేటువంటి కంటెంట్కి వీళ్ళు బాధ్యులు కాదు. ఉదాహరణకు మీరు, నేను, ఎవరైనా సరే థర్డ్ పార్టీ ట్విట్టర్కి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఏదో కంటెంట్ పోస్ట్ చేస్తారు. ఆ పోస్ట్ మీద కనుక ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించినటువంటి పోస్టులు ఉంటే దానికి బాధ్యత ట్విట్టర్ వహించాల్సినటువంటి అవసరం లేదు. ఆ థర్డ్ పార్టీయే బాధ్యత వహించాలి. సో ఈ ప్రొటెక్షన్ ఇంతకుముందు ఉండేది సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ అన్నిటికీ. బట్ ఎవరైతే ఈ రూల్స్ ఫాలో అవ్వరో వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ తీసేస్తామని చెప్పి ఆ రూల్స్లోనే ఉంది, రూల్ నెంబర్ 7లో ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని ట్విట్టర్కి ఈ ప్రొటెక్షన్ తీసేయడం జరిగింది. అయితే ఇప్పుడు ట్విట్టర్ ఏం చెప్తుంది? కోర్టులో కూడా చెప్పింది, మేము త్వరగా కంప్లై అవుతాము, ఈ రూల్స్ని పాటిస్తాము అని చెప్పి చెప్తుంది. రూల్స్ పాటించిన తర్వాత ఈ ప్రొటెక్షన్ మళ్ళీ వాళ్ళకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకా సెక్షన్ 87(2) ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. అసలు ఈ కొత్త ఐటీ రూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 87(2)లో భాగంగా ఈ కొత్త ఐటీ రూల్స్ పుట్టుకొచ్చాయి. అంటే ఏ సెక్షన్ను బేస్ చేసుకొని కొత్తగా ఐటీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అంటే సెక్షన్ 87(2).
అండ్ ఇంకొక సెక్షన్ ఇటీవల ఐటీ యాక్ట్కి సంబంధించి, అది కొత్త ఐటీ రూల్స్కి సంబంధించి కాదు, బట్ ఐటీ యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రాన్ని మందలించింది. ఈ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ని మేము కొట్టేసినప్పటికీ కూడా, స్ట్రైక్ డౌన్ చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా చాలామంది పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు ఈ సెక్షన్ని బేస్ చేసుకుని అని చెప్పి సుప్రీంకోర్టు సెంటర్ని అడిగింది, నిలదీసింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఈ రకంగా ఈ 3 సెక్షన్లు వార్తల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో అంతేకాకుండా న్యూ ఐటీ రూల్స్ ప్రకారం రెసిడెంట్ నోడల్ ఆఫీసర్, కంప్లయన్స్ ఆఫీసర్, గ్రీవెన్స్ ఆఫీసర్ ఈ ముగ్గురిని కూడా అపాయింట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్కి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఉంటుంది. ఈ బాధ్యతను, ఈ రూల్ని కంప్లై చేస్తూ ఇప్పుడు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది ట్విట్టర్ ఇండియా. GI సర్టిఫైడ్ భలియా వీట్ ఫ్రమ్ గుజరాత్. వెరీ ఇంపార్టెంట్. భలియా వీట్ వార్తల్లో ఉంది. సో అసలు భలియా వీట్ అనేది ఏ రాష్ట్రంలో పండుతుంది? గుజరాత్లో. అండ్ దీనికి GI సర్టిఫికేషన్ కూడా ఉంది, జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఎందుకు ఇప్పుడు వార్తలో నిలిచింది అంటే, ఈ GI సర్టిఫైడ్ భలియా వీట్ని ఎక్స్పోర్ట్ చేశారు. ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు? కెన్యాకు, శ్రీలంకకు ఎక్స్పోర్ట్ చేశారు గుజరాత్ నుంచి. సో అందువల్ల వార్తల్లో నిలిచింది. ఇటీవల మనం ఇంతకుముందు కూడా చూసాం, రకరకాల రాష్ట్రాల్లోని GI వెరైటీస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అపీడా, APEDA అపీడా సంస్థ కూడా వీళ్ళకు కోఆపరేట్ చేస్తూ ఉంది, వీళ్ళకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు. భలియా వీట్ వార్తల్లో ఉంది కాబట్టి ఈ భలియా వెరైటీ ఆఫ్ వీట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ ఉంటుంది ఇది? గుజరాత్లో ఉంటుంది. దీనికి GI సర్టిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? జూలై 2011లో వచ్చింది. దీనికి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా స్వీట్గా ఉంటుంది. అసలు ఎందుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ ఇస్తారు? ఈ సర్టిఫికేషన్ లేదా ఈ స్టేటస్ రావాలంటే ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ టెరిటరీ, డెఫినెట్ జియోగ్రాఫికల్ టెరిటరీ అంటారు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో ఇది పుట్టి ఉండాలి, ఆరిజినేట్ అయి ఉండాలి. ఇది ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్ కదా, సో అక్కడ మాత్రమే పండేలాగా ఉండాలి, లేదా ఒరిజినల్గా అక్కడి నుంచి వచ్చి ఉండాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. లేదా అంటే ఇంకా దీనికి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. కేవలం ఒక జియోగ్రాఫికల్ ఏరియాలోనో, ఒక భౌగోళిక ప్రాంతంలోనో వచ్చినంత మాత్రాన అన్నిటికీ GI ట్యాగులు లేదా GI స్టేటస్ ఇవ్వరు. దానికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఇక్కడ భలియా వీట్కి ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి? ఈ వీటు ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది అండ్ స్వీట్ ఇన్ టేస్ట్, స్వీట్గా కూడా ఉంటుంది. సో ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడ పండుతుంది ఇది అంటే అహ్మదాబాద్, ఆనంద్, ఖేదా, భావ్నగర్, సురేంద్రనగర్, భరూచ్ ఈ జిల్లాలలో గుజరాత్లో పండుతుంది. దీన్నే భల్ రీజియన్ అంటారు. అందుకే ఈ వెరైటీని భలియా వీట్ వెరైటీ అంటారు. అండ్ ఇంకొక వెరైటీ లేదా ఇంకొక స్పెషాలిటీ దీనికి ఏంటి అంటే, నీటిపారుదల అంతగా అవసరం లేకుండా వర్షాధారంగానే దీన్ని పెంచవచ్చు. సో వర్షాధారంగానే దీన్ని పెంచేటువంటి అవకాశం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ GI సర్టిఫైడ్ భలియా వీట్ ఫ్రమ్ గుజరాత్. మీరు రాష్ట్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ GI సర్టిఫికేషన్కి సంబంధించినటువంటి యాక్ట్ ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. మనకు ఈ GI ఏదైతే మనం ఫాలో అవుతున్నామో దేన్ని బేస్ చేసుకొని, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ని బేస్ చేసుకొని ఫాలో అవుతున్నాం? వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ని, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క రూల్స్ని బేస్ చేసుకొని మనం GI ట్యాగ్ని ఇస్తున్నాము. అందులో కూడా ఒక అగ్రిమెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ వినే ఉంటారు, ట్రిప్స్ అగ్రిమెంట్. సో ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కులకు సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ అనమాట ఇది. ట్రిప్స్ అగ్రిమెంట్ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని మనం జియోగ్రాఫికల్ ఇండికేషన్ని అసైన్ చేస్తూ ఉన్నాము మన దేశంలోని ఉత్పత్తులకు. వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తులు కావచ్చు. అండ్ ఈ GI ఒకసారి ఒక ప్రోడక్ట్కి GI ఇండికేషన్, GI సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు రెన్యువల్కి అప్లై చేసుకోవచ్చు. దాన్ని టైం టు టైం రెన్యూ చేసుకోవచ్చు. ఎన్ని ఏళ్ళు? మళ్ళీ 10 years రెన్యూ చేసుకోవచ్చు. లాంబ్డా వేరియంట్. సో ఇన్నాళ్ళు మనం బీటా వేరియంట్, ఆల్ఫా వేరియంట్ రకరకాలు వింటూ ఉన్నాం. అండ్ ఇప్పుడు కొత్తగా ఇంకొక వేరియంట్ వచ్చింది. దేనికి సంబంధించింది ఇది? మనందరికీ తెలిసినటువంటి కరోనా వైరస్. ఇది మనల్ని వదిలేలా లేదు. సో కరోనా వైరస్లోనే కొత్త వేరియంట్ లాంబ్డా వేరియంట్ వార్తల్లో నిలిచింది. ఈ ఆల్ఫా, బీటా, లాంబ్డా ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారు? ఈ పేర్లు పెట్టకపోతే కనుక సాంకేతిక నామాలు పిలవలేక
ఒక ప్రాంతానికి సంబంధించిందిగా వీటిని ముద్ర వేస్తున్నారు. అప్పుడు ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ దీని ఒక అవమానంగా ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు దానికి సంబంధించినటువంటి పరిశోధనలు లేదా డీటెయిల్స్ బయటకు వెళ్ళజెప్పరు. సో అందువల్లనే వీటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నేమింగ్ సిస్టమ్ని పెట్టింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ లాంబ్డా వేరియంట్ కొత్తగా వచ్చింది కాదు, ఇంతకు ముందే అంటే లాస్ట్ మంతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా కూడా ప్రకటించింది. సో కరోనా వచ్చిన తర్వాత ఇది 7th వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో అయితే ఇప్పుడు ఎందుకు ఇది వార్తల్లో ప్రధానంగా నిలిచింది అంటే డెల్టా వేరియంట్ కంటే కూడా ఇది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకు? డెల్టా వేరియంట్ కంటే కూడా అసలు ఈ వేరియంట్స్ ఎందుకు వస్తాయి? జన్యు మార్పిడి వల్ల వస్తాయి. సో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో జెనెటిక్ మ్యూటేషన్స్, ఇది ఎక్కువ మ్యూటేషన్స్ తీసుకుంది డెల్టా కంటే కూడా. కాబట్టి డెల్టా కంటే కూడా బలవంతంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు దీని యొక్క వ్యాప్తి ఏదైతే ఉంటుందో, సంక్రమించేటువంటి వ్యాప్తి, సంక్రమణ స్పీడ్ ఏదైతే ఉంటుందో, స్ప్రెడింగ్ ఉంటుందో, ఈ స్ప్రెడింగ్ చాలా క్విక్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ క్విక్గా ఉండడం ద్వారా ఎక్కువ మందికి సోకేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 30 దేశాల్లో ఇది విస్తరించి ఉంది అని చెప్పి కొంతమంది స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. బట్ ఎక్కువ స్పీడ్గా వ్యాప్తి చెందడం అండ్ ఎక్కువ ప్రమాదకరంగా మారడం, ఈ 2 అంశాలకు సంబంధించి పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటికీ ఇంకా డెఫినిటివ్ ఎవిడెన్స్ లేదు. రూఢీ చేసేటంటూ అంత సమాచారం, అంత పరిశోధన సమాచారం, ఒక రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అంత ఎక్కువగా లేదు. కాబట్టి దీన్ని ఇంకా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గానే ఉంచింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. లేదా డెల్టా వేరియంట్ని ఏమంటుంది? వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటుంది. సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి వేరియంట్ అని చెప్పి. సో ఇది ప్రమాదకరంగా మారకపోతే బాగున్ను. సో లెట్ us వెయిట్ అండ్ సీ. న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో లైవ్ స్ట్రీమ్ గ్లోబల్ ర్యాంకింగ్స్. సో న్యూస్ ఆన్ ఎయిర్ అనేటువంటి యాప్ మన ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినటువంటి యాప్. ఈ యాప్ను మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రేడియో సమాచారాన్ని వినడానికి వాడుతూ ఉంటారు. అయితే ఈ యాప్ను వాడేటువంటి వాళ్ళందరికీ సమాచారంతో గ్లోబల్గా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ లైవ్ స్ట్రీమ్కి సంబంధించి గ్లోబల్గా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ దేశంలో ఎక్కువగా దీన్ని వాడుతున్నారు అన్నటువంటి సమాచారానికి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ న్యూస్ పిఐబిలో ఉంది. సో పిఐబిలో మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఎప్పుడు ఇక్కడ మినిస్ట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ఇండియా రేడియో ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో బ్రాడ్కాస్టింగ్ అంటే సమాచారం, కాబట్టి సమాచార మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది ఆల్ ఇండియా రేడియో. సో మరి ఇప్పుడు కొత్తగా అపాయింట్ కాబడినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, మన సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. సో అనురాగ్ ఠాకూర్ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. మనం ఇందాక కూడా చూసాం, ఆయనే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఇంతకుముందు కిరణ్ రిజిజు ఉండేవారు, ఇప్పుడు అనురాగ్ ఠాకూరే ఈ 2 మంత్రిత్వ శాఖల్ని, ఈ 2 పోర్ట్ఫోలియోలను కూడా నిర్వహిస్తున్నారు. అండ్ ఈ ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో ఉంది న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ స్ట్రీమింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం. అండ్ ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినటువంటి తెలుగు, తమిళ్ లైవ్ స్ట్రీమ్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో మనందరికీ తెలుసు యుఎస్లో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు, తమిళ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. సో అందువల్లనే దిస్ ఈజ్ ఏ కామన్ మ్యాన్ గెస్ అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ్ యొక్క ఆల్ ఇండియా రేడియో సమాచారాలు, ప్రసారాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పాపులర్గా ఎప్పుడు బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి, లైవ్ స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫిజీ హ్యాస్ జంప్డ్ ఫ్రమ్ 5th to 2nd. ఫిజీ ఇంతకుముందు 5వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది. అండ్ యునైటెడ్ కింగ్డమ్లో, యూకేలో ఎక్కువగా ఏఆర్ పంజాబీ సర్వీస్, ఆల్ ఇండియా రేడియో పంజాబీ సర్వీస్ పాపులర్గా ఉంది. మొత్తం మీద ఎన్ని రకాల సర్వీసెస్ ఆల్ ఇండియా రేడియో అందిస్తుంది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో అంటే 240 రకాల రేడియో సర్వీసెస్ అందిస్తుంది, లేదా ఛానల్స్ అందిస్తుందని చెప్పొచ్చు. మొత్తం 85 దేశాల్లో 8,000 నగరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అప్రాక్సిమేట్గా 85 కంట్రీస్లో ఉంది. మోర్ దాన్ 85 కంట్రీస్ అని చెప్తున్నారు. మోర్ దాన్ 8,000 సిటీస్, 8,000 నగరాల కంటే ఎక్కువ నగరాల్లో మన ఆల్ ఇండియా రేడియో సర్వీసెస్ వ్యాప్తి చెందాయి. అక్కడంతా కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఏఆర్ స్ట్రీమ్స్ ఏవైతే రకరకాల 240 రేడియో సర్వీసెస్ అని చెప్పుకున్నాం కదా, రకరకాల ఛానల్స్ ఉంటాయని చెప్పి, స్ట్రీమింగ్ ఛానల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇందులో ఎక్కువగా ఏ ఛానల్ని ఎక్కువగా యాక్సెస్ చేస్తారు అని చూస్తే ఏఆర్ న్యూస్ 24/7. సో ఆల్ ఇండియా రేడియో న్యూస్ 24/7 ఇంతకుముందు 7th ప్లేస్లో ఉండింది, ఇప్పుడు 6th ప్లేస్కి మూవ్ అయింది. బట్
ఆల్ ఇండియా రేడియో తమిళ్ ఇంతకుముందు 6th ప్లేస్లో ఉంది, ఇప్పుడు 10th ప్లేస్కి వచ్చింది. ఈ ర్యాంకింగ్స్ ఏంటి, ఆ ర్యాంకింగ్స్ ఏంటి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినవి. ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను ఎక్కువ మంది లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రేడియో స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రేడియో స్ట్రీమ్స్ ర్యాంకింగ్స్లో మన ఆల్ ఇండియా రేడియో న్యూస్ 24/7 7th ప్లేస్ నుంచి 6th ప్లేస్కి ఇంప్రూవ్ అయింది. ఆల్ ఇండియా రేడియో తమిళ్ 6th ప్లేస్ నుంచి 10th ప్లేస్కి పడిపోయింది. ఆల్ ఇండియా రేడియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇటీవల ఆల్ ఇండియా రేడియోకి కొత్త డైరెక్టర్ జనరల్ అపాయింట్ కాబడ్డారు. సో ఆయన పేరేంటి, ఎన్ వేణుధర్ రెడ్డి. సో ఎన్ వేణుధర్ రెడ్డి గారు కొత్తగా డైరెక్టర్ జనరల్గా టేక్ ఓవర్ చేశారు. సో అయితే ఆల్ ఇండియా రేడియో అఫీషియల్గా దీన్ని ఆకాశవాణి అని 1957 నుంచి పిలుస్తున్నారు. మీరు వింటూనే ఉంటారు. సో ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి, వార్తలకు స్వాగతం, ఇలా వింటూ ఉంటారు కదా. సో ఆకాశవాణి అన్నటువంటి పేరుతో ఆల్ ఇండియా రేడియోని 1957 నుంచి అఫీషియల్గా అధికారికంగా పిలుస్తున్నారు. ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1936. మన ఇండిపెండెన్స్కి దాదాపు 11 సంవత్సరాల ముందే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్, న్యూఢిల్లీలో, సంసద్ మార్గ్, న్యూఢిల్లీ. సో ఆల్ ఇండియా రేడియో వార్తల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం మనం మొత్తం ఆల్మోస్ట్ డిస్కస్ చేసాం. అండ్ మన యొక్క ఆల్ ఇండియా రేడియో దేని కిందకు వస్తుంది అంటే ప్రసార్ భారతి. మీరు వినే ఉంటారు, ప్రసార్ భారతి అంటే బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. సో ఈ ప్రసార్ భారతిలో ఆల్ ఇండియా రేడియో ఉంటుంది అండ్ దూరదర్శన్ కూడా ఉంటుంది. మన దూరదర్శన్ ఛానల్ ఉంటుంది కదా. సో ఈ దూరదర్శన్ ఛానల్, ఆల్ ఇండియా రేడియో రెండు కూడా ప్రసార్ భారతిలో భాగాలన్నమాట. సో ఈ ప్రసార్ భారతికి సంబంధించినటువంటి యాపే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఏదైతే 240 రేడియో సర్వీసెస్ ఉంటాయో, 85 దేశాల కంటే ఎక్కువ, 8,000 నగరాల కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఇది ప్రసార్ భారతి డివిజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటిది. ఇండియా EU కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. సో భారత ప్రభుత్వం అండ్ యూరోపియన్ యూనియన్ ఒక సహకారాన్ని, ఒక కోఆపరేషన్ ఏర్పాటు చేసుకున్నాయి అగ్రికల్చర్ సెక్టార్లో. దీనికి సంబంధించినటువంటి వర్చువల్ మీటింగ్ జరిగింది ఇండియా EU అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. మన భారతదేశ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు, నరేంద్ర సింగ్ తోమర్ గారు. సో ఆయన EU కౌంటర్ పార్ట్తో కలిసి వర్చువల్ మీటింగ్ జరుపుకున్నారు. ఈ వర్చువల్ మీటింగ్లో చాలా విషయాలు డిస్కస్ చేశారు. యూరోపియన్ యూనియన్ కామన్ అగ్రికల్చర్ పాలసీ గురించి అండ్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో మనం తీసుకొస్తున్నటువంటి సంస్కరణల గురించి, ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజెస్ ఇస్తున్నాం అండ్ అగ్రికల్చరల్లో ముందుకు వెళ్ళడానికి MSPలు ప్రొవైడ్ చేస్తున్నాం, MSPని చాలా ఎక్కువగా ఇస్తున్నామని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి సంస్కరణలన్నీ కూడా డిస్కస్ చేశారు. అండ్ EU ఫార్మ్ టు ఫోర్క్ స్ట్రాటజీ, అంటే ఫామ్ అంటే వ్యవసాయ క్షేత్రం, ఏదైతే పొలం ఉంటుందో ఫామ్ పొలం అంటారు. సో అండ్ ఫోర్క్ అంటే సాధారణంగా వాళ్ళు ఎక్కువగా ఫోర్కులతో, స్పూన్తో తింటూ ఉంటారు. కాబట్టి వ్యవసాయదారుని యొక్క పొలం నుంచి అతని యొక్క అంటే బయట నార్మల్ వినియోగదారుడి యొక్క ప్లేట్ వరకు అన్నటువంటి ఉద్దేశంతో, అంటే దాదాపు మార్కెటింగ్ని సంస్కరించడం, వ్యవసాయాన్ని సంస్కరించడం, దాన్ని డిస్ట్రిబ్యూషన్ని కూడా సంస్కరించడం అన్నటువంటి ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ ఫామ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ సిస్టమ్ సమ్మిట్, ఇది కూడా ఇంపార్టెంట్, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ UN ఫుడ్ సిస్టమ్కి సంబంధించి అండ్ G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్కి సంబంధించి వీళ్ళు డిస్కస్ చేశారు. సో ఇవన్నీ కూడా డిస్కషన్కి వచ్చాయి. వీటి గురించి మనం మాట్లాడుకుందాం బ్రీఫ్గా ఒక్కో దాని గురించి. అండ్ ప్రధానంగా వీటన్నిటికంటే ముందు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్. మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్ దేనికి సంబంధించి అంటే ట్రైసైక్లజోల్. సో మీకు ఎగ్జామ్లో ఇలా అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. బాస్మతి రైస్ యొక్క, మన భారతదేశం నుంచి బాస్మతి రైస్ యొక్క ఎక్స్పోర్ట్స్ని యూరోపియన్ యూనియన్ ఈ ఎక్స్పోర్ట్స్ మీద చాలా రకాలైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉంది, అబ్జెక్షన్స్ చెప్తూ ఉంది. ఇందువల్ల ఈ బాస్మతి రైస్లో యూరోపియన్ యూనియన్ నిబంధనలకు మించి ట్రైసైక్లజోల్ రసాయనం యొక్క అవశేషాలు ఉన్నాయి అని చెప్తోంది. వాట్ ఈస్ దిస్ ట్రైసైక్లజోల్? ఇది ఫంగిసైడ్ అనమాట. వాట్ ఈస్ దిస్? ఫంగిసైడ్. మీ అందరికీ తెలుసు పెస్టిసైడ్లో రకరకాలు ఉంటాయి. అది ఫంగస్ అయితే దాన్ని ఫంగిసైడ్ అంటారు. సైడ్ అని వచ్చింది అంటే చంపేటువంటిది. సో ఫంగిసైడ్ అంటే ఫంగస్ని చంపేటువంటి మందు ట్రైసైక్లజోల్. ఈ పేరు ఇంపార్టెంట్, ట్రైసైక్లజోల్.
యాక్చువల్గా ఫంగల్ డిసీజ్కి సంబంధించి అంటే ఆ డిసీజ్ పేరు రైస్ బ్లాస్ట్ డిసీజ్. ఈ రైస్ బ్లాస్ట్ డిసీజ్ అనేది బాస్మతి రైస్ యొక్క మొక్క పెరుగుదలను ఆపుతుంది. వివిధ పెరుగుదల దశల్లో ఇది ఆ మొక్కను తినివేయడం జరుగుతుంది. తద్వారా ఈల్డ్ ఏదైతే ఉందో, ఉత్పత్తి ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది, దిగుబడి తగ్గిస్తుంది. ఈ రైస్ బ్లాస్ట్ డిసీజ్ను ఆపడం కోసం ట్రైసైక్లోజోల్ను మన భారతదేశంలో పిచికారీ చేస్తారు. అండ్ ఇది ఏ ఫంగస్ వల్ల వస్తుంది? మ్యాగ్నాపోర్తే ఒరైజా. సో వెరీ ఇంపార్టెంట్. ఏ ఫంగస్ వల్ల రైస్ బ్లాస్ట్ డిసీజ్ వస్తుంది, లేదా రైస్ బ్లాస్ట్ డిసీజ్కి ఏ మందు వాడతారు, లేదా ఇటీవల యూరోపియన్ యూనియన్తో భారతదేశం ఏ మందు యొక్క అవశేషాల గురించి డిస్కషన్ చేసింది, బాస్మతి రైస్లో ఉన్నటువంటి అవశేషాల గురించి. సో ఇలా ఈ కాన్సెప్ట్ని రకరకాల క్వశ్చన్స్గా మలిచేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మ్యాగ్నాపోర్తే ఒరైజా. సో ఒరైజా అనే పేరు ఎందుకు ఉందో మీ అందరికీ తెలుసు. ఒరైజా సటైవా అనేటువంటి పేరేంటి? రైస్కు మనం సాధారణంగా పండించేటువంటి న్యాచురల్ రైస్కి ఏం పేరు? ఒరైజా సటైవా. ఎందుకు ఆ పేరు పెట్టారు? ఒరైజా అనేది ఒక లాటిన్ వర్డ్ అనమాట. సో ఒరైజా అనేది లాటిన్ వర్డ్. లాటిన్లో ఒరైజా అంటే రైస్ అని చెప్పి అర్థం. సటైవా అంటే కల్టివేట్ చేసినటువంటి, వ్యవసాయం చేసేటువంటి. సో అందుకే ఒరైజా సటైవా అని రైస్ని అంటారు. ఇది రైస్కి వచ్చేటువంటి ఫంగస్ కాబట్టి మ్యాగ్నాపోర్తే ఒరైజా అని పెట్టారు. ఏం డిసీజ్ కలవ చేస్తుంది? ఇది రైస్ బ్లాస్ట్ డిసీజ్. దీనికి వాడేటువంటి మంది ఏంటి? ట్రైసైక్లోజోల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ సెకండరీ. ఈ కోఆపరేషన్, ఇండియా యూయూ కోఆపరేషన్ ఇటీవల జరిగినటువంటి వర్చువల్ సమ్మిట్కి సంబంధించి ఇందులో మనము యుఎన్ ఫుడ్ సిస్టమ్ 2021. సో యుఎన్ ఫుడ్ సిస్టమ్ సమ్మిట్ 2021 జరగబోతోంది, ఇంకా జరగలేదు. సో ఈ ఫుడ్ సిస్టమ్ సమ్మిట్ని ఈసారి మొదటిసారిగా స్టార్ట్ చేసిందనమాట. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మొదటిసారిగా స్టార్ట్ చేసింది. కాబట్టి ఈ ఫుడ్ సిస్టమ్ సమ్మిట్ జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఎప్పుడు జరగబోతోంది ఇది అంటే జూలై 26 నుంచి 28, ఈ సంవత్సరం జూలై 26 నుంచి 28 వరకు జరగబోతుంది. అండ్ G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. సాధారణంగా G20 సమ్మిట్ ఈ సంవత్సరం అక్టోబర్లో జరగబోతోంది. మనం అందరికీ తెలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎక్కడ జరుగుతుంది ఇది? ఇటలీ రాజధాని అయినటువంటి రోమ్లో జరగబోతోంది. సో G20 సమ్మిట్ 2021 ఎక్కడ జరగబోతోంది? రోమ్లో జరగబోతోంది. ఎందుకు? ఈసారి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇటలీ అధ్యక్షత వహిస్తుంది కాబట్టి. అండ్ హూ ఈజ్ ద ఇటలీ ప్రైమ్ మినిస్టర్? ఇటలీ యొక్క ప్రధానమంత్రి ఎవరు? మారియో డ్రాగి. వెరీ ఇంపార్టెంట్. ఇటలీ వార్తల్లో ఉంది, ఇటీవల కూడా మాట్లాడుకున్నాం. మారియో డ్రాగి. సో ఇటలీలో G20 సమ్మిట్ జరగబోతుంది, ఈ అక్టోబర్లో జరగబోతుంది. సో అందువల్ల ఈ సమ్మిట్లు ఏవైతే ఉంటాయో, G7 సమ్మిట్ కానీ G20 సమ్మిట్ కానీ ఇలాంటివి జరగబోయే ముందు మంత్రుల సదస్సులు జరుగుతూ ఉంటాయి సాధారణంగా. సో అందువల్లనే G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్కి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగింది ఇండియా యూయూ కోఆపరేషన్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ మీటింగ్లో. అమెజాన్ లాంచెస్ ఇట్స్ ఫస్ట్ డిజిటల్ కేంద్ర. ఇక్కడ కేంద్ర మిస్ అయింది. సో అమెజాన్ తన యొక్క మొట్టమొదటి డిజిటల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. డిజిటల్ కేంద్రం అంటే ఇది ఏం చేస్తుంది? ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎవరైతే ఉంటారో, ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు రన్ చేసేటువంటి ఆంట్రప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో, వీళ్ళు బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి లేదా ఎంతూసియాస్ట్లు అంటారు, ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి ఉత్సాహం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ వ్యాపారాలకు సంబంధించినటువంటి మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి. ఎందుకు? అమెజాన్ ఈజ్ అన్ ఈ-కామర్స్ కంపెనీ. ఈ ఈ-కామర్స్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఆన్లైన్ ద్వారా కస్టమర్స్ ఎవరైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు అవి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు లేదా సేల్స్ చేసే వాళ్ళు ఉంటారో హోల్సేల్గా, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా డెలివరీ చేయిస్తాయి. ఇవి ఇంటర్మీడియట్స్గా వ్యవహరిస్తాయి, మధ్యవర్తులుగా ఉంటాయి అమెజాన్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ చిన్న చిన్న కంపెనీలు వీళ్ళు స్టార్ట్ చేయాలంటే మొట్టమొదటిగా వీళ్ళకు ధైర్యం ఏ రకంగా రావాలి? మార్కెటింగ్. మేము ఉత్పత్తి చేసేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మార్కెట్ చేసుకోగలము, తద్వారా లాభాన్ని ఆర్జించగలము అన్నటువంటి నమ్మకం కలగాలి. సో దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు, వాళ్ళు ఏ విధంగా అమ్మాలి, ఈ-కామర్స్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కావచ్చు. ఎవరైనా ఈ-కామర్స్లో రిజిస్టర్ అవ్వాలంటే GST పే చేయాల్సి ఉంటుంది. ఈ టాక్సేషన్ సపోర్ట్ కావచ్చు, షిప్పింగ్ ఏ విధంగా చేయాలి, ప్యాకేజింగ్ ఏ విధంగా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నిటికీ సహాయ సహకారాలు అందించడానికి అమెజాన్ లాంచ్ చేసినటువంటి డిజిటల్ కేంద్రాస్. ఇవి ఎక్కడ లాంచ్ చేసింది? మొట్టమొదటిసారిగా భారతదేశంలో అమెజాన్ అంటే గుజరాత్లోని సూరత్లో లాంచ్ చేసింది. సో చాలా ఇంపార్టెంట్. గుజరాత్లోని సూరత్లో అమెజాన్స్ ఫస్ట్ డిజిటల్ కేంద్ర. ఇది భారతదేశంలో మొట్టమొదటిది.
ఎవరు లాంచ్ చేశారు? గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి విజయ్ రూపానీ. అండ్ హూ ఈజ్ అమెజాన్ CEO? యాండీ జెస్సీ. మనం పేరు విన్నాం. సో ఆండ్రూ ఆర్ జెస్సీ, ఈయన్నే యాండీ జెస్సీ అని కూడా పిలుస్తారని చెప్పి మాట్లాడుకున్నాం. జెఫ్ బిజోస్ కాదు, మీరందరూ పొరపాటు పడద్దు. సో జెఫ్ బిజోస్ దిగిపోయారు. సో యాండీ జెస్సీ ఉన్నారనమాట. వరల్డ్స్ టాలెస్ట్ శాండ్ క్యాజిల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ డెన్మార్క్. సో డెన్మార్క్ దేశంలో ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైనటువంటి శాండ్ కాజిల్ అంటే శాండ్తో, ఇసుకతో చేసినటువంటి ఒక భవనాన్ని నిర్మించారు. ప్రపంచంలోకెల్లా ఇది ఎత్తైనటువంటిది. ఎక్కడ ఉంది ఇది అంటే డెన్మార్క్లో ఉంది. సో ఇది టాలెస్ట్ అవ్వడం వల్ల గిన్నెస్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. డెన్మార్క్లో బోల్ఖస్ అనేటువంటి ఒక టౌన్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టాలెస్ట్ శాండ్ క్యాజిల్ ఇన్ ద వరల్డ్గా ఇది నమోదైంది గిన్నెస్ వరల్డ్ రికార్డ్కి. అయితే ఇంతకుముందు టాలెస్ట్ ఏది ఉండింది అంటే జర్మనీలో ఉండింది. అది 17.66 మీటర్స్ ఉండింది. అయితే ఇప్పుడు 21.16 మీటర్స్. సో 21.16 మీటర్స్ హైట్ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి డెన్మార్క్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి శాండ్ కాజిల్. ఇంతకుముందు జర్మనీలో ఉండింది, దాని రికార్డ్ని చెరిపేసింది. 17.66 ఇంతకుముందు హైట్, ఇప్పుడు 31.16 మీటర్స్. సో దీనికంటే కూడా 3.5 మీటర్స్ టాలర్ ఉంది, ఇంకా ఎత్తుగా ఉంది. ఇప్పుడు డెన్మార్క్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి టాలెస్ట్ శాండ్ కాజిల్. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 4,860 టన్నుల ఇసుకను వాడారు. 10% బంకమట్టిని వాడారు. బంకమట్టి ఎందుకు అవసరము అంటే ఒకదానికొకటి దాన్ని అతికి ఉంచడానికి. అంటే మట్టి సడన్గా కింద పడిపోతుంది కదా, అలా పడిపోకుండా సపోర్ట్ కోసం అతికించి ఉంచడం కోసం బంకమట్టిని 10% వాడారనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.